మొక్కజొన్నలు మన ప్రాంతం లోపల పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డబుల్ మొక్కజొన్న వేయడం జరిగింది. అయితే ఆ మొక్కజొన్నను కొనుగోలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనం లోపల ఉంటుంది, మార్కెఫైడ్. అది కొనుగోలు చేయడానికి బాగా తాత్సర్యం చేయడం వల్ల అప్పటికే మన ప్రాంత రైతాంగం ఎకరానికి దాదాపుగా 30,000 నుంచి 40,000 నష్టపోయారు. ఎందుకంటే 1700, 1800 కొనేటువంటి బయట కొంటూ ఉంటే మార్కెఫైడ్ వాళ్ళు 2400 కొంటూ ఉంది. మరి ఆ విధంగా అంత డిఫరెన్స్ ఉన్న దాన్ని ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన మండలం లోపల కూడా గుండ్రాది మడుగు లోపల కానీ, అదేవిధంగా సిరోల్ మండలం లోపల మన్నెగూడెం లోపల కానీ, అదేవిధంగా మన చెంతనే ఉన్నటువంటి మార్కెట్ లోపల కూడా పెద్ద ఎత్తున మొక్కజొన్నలు కొనుగోలు చేయడం వల్ల ఈ ప్రాంత రైతాంగానికి చాలా లాభదాయకంగా ఉండటం జరిగింది. ముఖ్యంగా రామచంద్ర నాయక్ గారు చొరవ తీసుకొని ఇక్కడ మహిళా మండలిలోకి ఒక బస్సు తీసుకొచ్చి దాని వచ్చేటువంటి లాభాన్ని ఆ గ్రూప్లకు ఇవ్వడం అనేది, ఈ విధంగా రైతు మహిళల యొక్క సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి గింజ చివరి గింజ వరకు కూడా ఈ కొనుగోలు కేంద్రాలు రైతుల దగ్గర ఉన్న ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉండాలని, ఏ చిన్న పొరపాటు లేకుండా ఎండలు మండిపోతున్నాయి కాబట్టి వారికి కావాల్సినటువంటి త్రాగునీరు కానీ, అదేవిధంగా టెంట్ సౌకర్యం కానీ ఇవన్నీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయని తెలియదు కాబట్టి వెంటనే అమాలీల యొక్క సహకారంతో వెంటనే కాంటాలు కావడం కానీ, లారీలు మాట్లాడి వెంటనే తీసుకురావడం కానీ, మిల్లర్స్తో మాట్లాడి వెంటనే దిగుమతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని